ఏదేమన్నా పార్లమెంట్ ఎన్నికలు కూడా ఇడిచేది లేదు. ఇన్ని వృద్ధుల తర్వాత మనకు అసెంబ్లీ చేజిక్కింది, పాలనలోకి వచ్చినాం. ఇక పార్లమెంట్లో కూడా మనమే కొట్టాలి హారను, ఏదేమన్నా బిరుగ పట్టాలి సుమా అని చెప్పని ఇక డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు కదా బట్టి విక్రమార్క, గట్టిగానే తిరుగుతుండే ఆయన కూడా. ఇవాళ పట్నంలో పెట్టిండు మీటింగు కార్యకర్తలతోటి. ఏదేమున్నా సరే ఈ తేప మనం జరిగేది లేదు సుమా, సరిపో నడుచుకోవాలి, కార్యకర్తలంతా గోసులెగ్గోసి తయారుగా ఉండాలని చెప్పి దండిగా చెప్పుకొస్తున్నాడు. ఒక్కసారి బట్టి ముచ్చటనే ఇందాం రారు గట్టిగా. ఆగో పార్లమెంటు ఎన్నికల మీద కాంగ్రెస్ పార్టీ అయితే మస్తుగా ఫోకస్ పెట్టింది. మంత్రులంతా నియోజకవారీగా గాల సమీక్షలు చేస్తున్నారు. ఇక గిట్ల భాగంగా సికింద్రాబాద్ నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సమీక్ష పెట్టే ఇక సీతాఫల్మండి నామాల గుండులున్న బిఎన్ఆర్ ఫంక్షన్ హాల్కి సమావేశం అయ్యింది. సికింద్రాబాద్ డిసిసి అధ్యక్షులు అనిల్ కుమార్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జు ఆదం సంతోష్ కుమార్, ఇంకొంతమంది కాంగ్రెస్ శ్రేణులు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు ఘన స్వాగతం పలికిండ్రులా. అంతకు ముందుగానే స్థానిక వెంకటేశ్వర సాములూరి గుల్లె స్థానిక కాంగ్రెస్ నేతలతోని కలిసి ఇక బట్టి విక్రమార్క పూజలు కూడా చేసిండు. ఈ ఆయననేమో మాట్లాడుకొస్తున్నాడు కదా, ఇందాం పాండ్రి. దేశ సంపద మొత్తాన్ని కొద్దిమంది చేతుల్లో తీసుకొని మిగతా వాళ్ళందరినీ పేదవాళ్ళుగా మార్చి వాళ్ళు ఈ ప్రజాస్వామ్యాన్ని పెత్తనం చేయాలని చెప్పేటువంటి కార్పొరేట్ సంస్థలు ఇంకో పక్కన, అటువంటి వాళ్ళంతా ఈ దేశాన్ని కబలించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే వాటికి అతీతంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కలిసిమెలిసి సహజీవనం సాగిస్తూ అటువంటి వాటన్నిటికీ మేము దూరం అని చెప్పే ఆదర్శమైనటువంటి నియోజకవర్గం సికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గం. ఆ శాసనసభ నియోజకవర్గంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మనం కాంగ్రెస్ పార్టీ పరంగా ఈ శాసనసభ నియోజకవర్గాన్ని గెలవలేకపోయి ఉండవచ్చు. ప్రజాస్వామ్యంలో గెలుపోవటములు అనేది సహజంగా జరిగేటువంటి ప్రక్రియ. ఒకసారి గెలుస్తాం, ఒకసారి ఓడిపోతాం. కానీ మన విలువలను కానీ మన ఆదర్శాలను కానీ మన భావజాలాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టం. గెలవటం కోసమే మన పార్టీ కాదు. మన పార్టీ కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. ఆ సిద్ధాంతాలను గెలిచినా ఓడినా ప్రజల మధ్య తీసుకుని వెళ్ళి ప్రజలకు సేవ చేయటమే మన పార్టీ యొక్క ప్రధాన ఉద్దేశం. అది చూసినారులా గదన్నట్టు ముచ్చట. ఇక మొత్తం మీద ఏదేమైనా వచ్చే పార్లమెంటు ఎన్నికలు లక్ష్యంగా గట్టిగానే ఫోకస్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇంకా మొత్తం మీద ఏదేమైనా పగ్గాలు గట్టిగా పట్టాలనే దాని మీద కసరత్తు నడుస్తా ఉన్నారు.